నాకు అలాగే అనిపిస్తుంది. తను దగ్గరున్నా మాట్లాడినా ఏదో తెలియని హ్యాపీనెస్ వస్తుంది. కావ్యాన్ని నాతో ఉన్నట్టు అనిపిస్తుంది. అవునన్నయ్య, నాకు అదే అనిపిస్తుంది. నువ్వొకటి గమనించావో లేదో, కావ్య వస్తువులు ఎవరైనా టచ్ చేస్తే చాలు నీకు కోపం వచ్చేసేది. అలాంటిది ఈరోజు కావ్య ఆఫ్ శారీ అభి కట్టుకుంటే నీకు కోపం రాలేదు, బాధ కలగలేదు. పైగా చాలా సంతోషపడిపోయావు. అభిని చూస్తే నీకు తెలియకుండానే నువ్వు చాలా యాక్టివ్ అవుతున్నావన్నయ్య. ఇదంతా చూస్తుంటే నాకొకటి అనిపిస్తుంది. ఏంట్రా అది? నువ్వు అభిని ప్రేమిస్తున్నావని. తెలియకుండానే చాలా అభిమానిస్తున్నావని. నాకు కూడా అభి చాలా నచ్చింది. కావ్యని మర్చిపోవాలన్నా, మళ్ళీ మనం సంతోషంగా ఉండాలన్నా అభి ఎప్పుడు మనతోనే ఉంటే బావుంటుందనిపిస్తుందన్నయ్య. అలా జరగాలంటే అభి నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదన్నయ్య. నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా లక్ష్మి? అదేంటన్నయ్య అలా అంటున్నావు? నేనన్న దాంట్లో తప్పే ఉంది. తప్పు కాక మరేంటి? ఒక పెళ్ళైన అమ్మాయి గురించి ఇలా నిన్న మాట్లాడేది? అభి ఎప్పుడో ఒకరి సొంతమైపోయిందని మర్చిపోతున్నావా? తన భర్త మీద తనకెంత ప్రేమంతో మనకు అర్థమైంది కదా. అదంతా తెలిసి కూడా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? నాకవన్నీ తెలీదు. తనని చూస్తే నువ్వు హ్యాపీగా ఉంటున్నావు. అభి అంటే నువ్వు ఇష్టపడుతున్నావు. అలాంటప్పుడు నా అన్నయ్య సంతోషం కోసం నేను ఆశపడ్డంలో తప్పేంటి? అలా కాదురా. అభి ఇప్పుడు ఒకరి భార్య. తన గురించి మనం చెడుగా ఊహించుకోకూడదు. కానీ నువ్వు చెప్పింది నిజమే. తను దగ్గరగా ఉంటే నేను సంతోషంగానే ఉన్నాను. దాని అర్థం నాకు తను కావాలని కాదు, నా సొంతం చేసుకోవాలని కాదు. తన వల్ల కావ్య జ్ఞాపకాల నుండి కాస్త బయటపడుతున్నాను. కావ్యం లేదన్న విషయం అభి వల్ల మర్చిపోగలుగుతున్నాను. కావ్యని తలుచుకొని బాధపడే నేను అభి వల్ల సంతోషంగా ఉండగలుగుతున్నాను. అదే అన్నయ్య ప్రేమంటే. నువ్వు ఎంతగానో ప్రేమించిన కావ్యనే అభి మర్చిపోయేలా చేస్తుందంటే అంతకంటే అభిని పెళ్లి చేసుకోవడానికి ఇంకేం కావాలి? తప్పురా, అలా మాట్లాడుకో. అభి మీద అభిమానం ఉండడం నిజమే కావచ్చు, కానీ దానికోసం పెళ్ళైన అభిని మళ్ళీ పెళ్లి చేసుకోమనడం తప్పు. మనకి కావ్యని మర్చిపోయేలా చేస్తుంది కాబట్టి మనం తన స్నేహం కోరడంలో తప్పులేదు. కానీ అంతకు మించి హద్దు దాటి గీతలు చెరిపేలా ఆలోచించకూడదు. ఇక విషయం గురించి ఎక్కువగా ఆలోచించుకో, సరేనా? వెళ్ళి పడుకో.